వచ్చే ఎన్నికల్లో విజయడంకా మోగించి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని రామచంద్రాపురం వైసీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ అన్నారు. తన రాజకీయ గురువుల నుంచి నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు నేర్చుకున్నానన్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్నారు. కార్యకర్తలే తన బలగమంటున్న సూర్యప్రకాష్తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు హాట్గా మారాయి. అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం రామచంద్రపురం నియోజకవర్గం పిల్లి సూర్యప్రకాష్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి మీకు స్పందన ఎలా ఉంది? ఇప్పటికే దాదాపు 2-3 సార్లు ప్రచారం మేము పూర్తి చేసుకున్నాం. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంతకన్నా ముందు 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఆదేశించారు. అంటే ప్రజాప్రతినిధులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, సమన్వయకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, వాళ్ళందరినీ కూడా మీరంతా నిరంతరం ప్రజల్లో ఉండమని ఆదేశించారు. అందులో భాగంగా గడప గడప కార్యక్రమం చేపట్టాం. అందులో ఏవైతే సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరొకసారి రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి రెండోసారి అవకాశం అని వారిని అభ్యర్థించడం ఖచ్చితంగా మాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికే ప్రచారంలో మొత్తం మేమంతా కూడా దాదాపు రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుంటే ఇంచుమించు 76 గ్రామాలపై ప్రచారం చేసాం. వార్డులు కూడా తిరిగాం. మూడోసారి కూడా మేము పర్యటించబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలు మా పక్క ఉన్నారని పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. సార్, ఇప్పుడు టీడీపీ ప్రకటించిన అభ్యర్థి మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, గతంలో మీ పార్టీలో పనిచేసిన వ్యక్తే. ఆయన ఇప్పుడు టీడీపీ నుంచి టికెట్ పొందారు. ఆయన నుంచి మీకు పోటీ ఎలా ఉండబోతుంది? అసలు పోటీయే లేదని నా భావన. అయినా అభ్యర్థిగా వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం ఆ అభ్యర్థిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా ఒక విషయం గమనించాలి. రాజకీయాలు వస్తూ ఉంటే పోతుంటే కాదంటలే. మీకు మీ ఎదురుగా నుంచున్న అభ్యర్థులు యొక్క కాంటాక్ట్ ఏంటి, అవతల వ్యక్తి అభ్యర్థి పరిస్థితి ఏంటి, ఇటు సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడుతున్న అభ్యర్థి పరిస్థితి ఏంటి, అది వాళ్ళ కాంటాక్ట్ ఏంటి, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటి ఒకసారి మీరు అందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒకసారి ఆ చుట్టూ ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ తరపున నిలబడే అభ్యర్థి ఒకసారి పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలిస్తే మీ అందరికి కూడా తెలుస్తుందని, అర్థమవుతుందని నేను మనం చేసుకుంటా ఉన్నాను. మీరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడిన నుంచి కొన్ని అభివృద్ధి పనులు అయితే చేపడుతున్నారు. మీరు ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గాన్ని ఏ అభివృద్ధి వైపు ఎలా పరుగులు తీయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గౌరవ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. అక్కడి నుంచి తీసుకుంటే ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఎంపీ నిధులతో ఎంతో కొంత ఈ నియోజకవర్గాల అనేక గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ నిర్మించడం జరిగింది. అంటే అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలతో ఉండే వ్యక్తులు మేము. ఖచ్చితంగా మా గురించి ప్రజలకి తెలుసు, ప్రజల గురించి మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మాపై ఉంటాయని పూర్తి నమ్మకం ఉంది. అభ్యర్థులతో సంబంధం లేకుండా ప్రజలంతా ఆ అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే అతని మీద ఎటువంటి ఫిర్యాదులు ఉన్నాయి, తన ప్రవర్తన ఎలా ఉంటుందనే దాని మీద చూసి మాత్రమే ఓటేయాలని కూడా సూర్యప్రకాష్ చెప్తున్నారు. తమ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోరని, వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికై తాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తానని కూడా సూర్యప్రకాష్ చెప్తున్నారు. హెచ్ఎంటీవీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్, రామచంద్రపురం నుంచి.